లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1956వ సంవత్సరం నవంబర్ 10వ తేదీన చేసిన ప్రసంగం. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనము. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ వెలుగును గూర్చి మాట్లాడాడు. వెలుగు ఎంత ప్రాముఖ్యమైనదో మనకు తెలియను. మనము ఆయనయందు విశ్వాసము గలవారమైతే చీకటిలో నిలిచి ఉండము అని ఆయన చెప్పుచున్నాడు. అయితే కొన్నిసార్లు మనము చీకటిలో నిలిచి ఉన్నట్లు కనుగొంటాము. ఎందుకు? ప్రార్థన లేకపోవటం వలన. కార్లు చాలా త్వరగా ప్రయాణం చేయుటకు ఎక్కువ కాంతిని విరజిమ్మే లైట్లు కలిగి ఉంటాయి. గుర్రపు బండ్లు ఆ విధమైన లైట్లు కలిగి ఉండవు. ఎందుకనగా అవి అంత వేగంగా ప్రయాణం చేయవు. ఆత్మీయ జీవితంలో మనము వేగముగా ప్రయాణం చేయాలని కోరినట్లయితే మనకు ఎక్కువ ప్రార్థన అవసరమై ఉన్నది. ఆత్మ, జీవము మరియు శరీరము అను 3 భాగములుగా మనం చేయబడ్డాం. మన ప్రార్థన సాధారణంగా మన ఆత్మీయ జీవితమునకు చాలదు. అది ఆత్మను ఉత్తేజపరచదు. మనలో కొంతమంది రోగులుగా ఉన్నాము. ఎందుకనగా మన ప్రార్థన శరీరం యొక్క పరిస్థితి మీద వెలుగును చూపదు. మనము తగినంత ప్రార్థన కలిగి ఉన్నట్లయితే మన శరీరములను ఆరోగ్యంగా కాపాడుకొనుటకు దేవుడు మనకు నేర్పించును మరియు రానున్న అనారోగ్యతను గూర్చి హెచ్చరించును. లేక మనము స్వస్థత పొందకుండా అడ్డుపడ ఆటంకములను మనకు తెలియజేయును. మన చిత్తములు మొండివి. మన ప్రార్థన తప్పుగా నడిపించబడిన ఎడల మన చిత్తముల మీద మన ప్రార్థన వెలుగును పంపదు. దేవుని చిత్తమును గూర్చి నీవు చీకటిలో ఉండకూడదు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువడు అని యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాం. దేవుని చిత్తము చాలా నిశ్చయమైనది. నీవు దానిలో నడుచుటకు ఇష్టము కలిగి ఉండవలసి ఉన్నావు. ప్రార్థనలో ఒక స్థాయిని నీవు చేరినప్పుడు మాత్రమే నీ కొరకు దేవునికి ఉన్న ప్రణాళికలను నీవు అర్థం చేసుకొనగలవు. కొన్ని ప్రధాన తీర్మానాలలో దేవుని మనసు బయలుపరచబడగలదు. అది పరిపక్వము కాకమునుపే బయలుపరచబడినట్లయితే అది నీకు ప్రమాదకరంగా ఉండును. ఎందుకనగా దానికి విధేయునిగా ఉండుటకు నీకు బలము లేదు. నీవు విధేయుడవైనను ఆ విషయంలో నీవు త్వరలో పడిపోతావు. దేవుని చిత్తమును తెలుసుకొనుటకు మనము ఓపికతో ఉండవలసి ఉన్నాము. మనము ప్రార్థనలో కొనసాగుచుండగా దేవుని చిత్తము క్రమముగా మనకు బయలుపరచబడును. అదృశ్యమైన దానిలో నీ వెలుగు ప్రకాశింపజేయుచున్నావు. నీ ముందు ఉన్న మార్గము కొద్ది కొద్దిగా వెలిగించబడవలసి ఉన్నది. ఇది చాలా ప్రాముఖ్యము. తగినంత ప్రార్థన లేకుండా ప్రజలు తొట్టిల్లి సులభముగా లోకములోనికి లాగబడతారు. యేసు జయశీలుడు. ఎందుకనగా ఆయన దేవుని చిత్తమును తెలుసుకొనుటకు తగినంత ప్రార్థన కలిగి ఉన్నాడు. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును కలిగి ఉన్న మనిషి ధన్యుడు. నీవు తగినంత బైబిల్ జ్ఞానము కలిగి ఉండవలసి ఉన్నావు. దేవుని చిత్తము బయలుపరచబోట నీ యొక్క దేవుని వాక్యమును గూర్చిన జ్ఞానమును బట్టి పరిమితము చేయబడును.